నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎక్రా ఐడియల్ పాఠశాలలో జరిగిన స్కూల్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో 3వ తరగతి నుండి 6వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఫ్తీ ఉమర్ మరియు హఫీజ్ షకీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆకిఫ్ హుసేన్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. बारिश अच्छा ये बादल है. मसला हुआ है అమ్మ ఒడిలో ఆశ్రయం పొందుతూ మరణించిన సత్యవతమ్మ 86 సంవత్సరాలు లేట్ రత్నమాచారి పిల్లలు లేరు. అనారోగ్య కారణంగా మరణించారు. ఈమె సమీప బంధువులకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేసిన అమ్మఒడి బృందం చెరుకూరి పద్మనాభ నాయుడు, మధుబాబు రెడ్డి, 12వ వార్డ్ కార్పొరేటర్ పూలదనమ్మ, మల్లి ఆచారి, టెస్లా ప్రకాష్, ప్రభాకర్, హుస్సేన్, మనోజ్, మురళి, వాసుదేవన్, శోభ, లలిత, మధు ఆచారి అమ్మఒడి సేవలను మృతురాలు బంధువులు అభినందించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో గ్రామ ప్రజలు తమ విశ్వాసాన్ని చిట్యాల రాజారాంపై వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలనకు అండగా నిలిచిన ఆయనకు ప్రజలు స్పష్టమైన మద్దతు ప్రకటిస్తూ 342 ఓట్ల భారీ ఆధిక్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్టీవీ రిపోర్టర్ సయ్యద్ అబీద్ నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చిట్యాల రాజారాం తెలిపారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఈరోజు మనం ఆత్మకూరు గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ మన సర్పంచ్, ఉప సర్పంచ్ గారు ఉన్నారు. వాళ్ళు గెలిచిర్రు. వాళ్ళని అడిగి అన్ని విషయాలు తెలుసుకొని మనం వాళ్ళతో మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మన ఆత్మకూరు సర్పంచ్ గారు రాజారాం గారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎన్ని ఓట్లతో గెలిచారు? ముందుగా తెలంగాణ ప్రజలకు మరియు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము ఆత్మకూరు గ్రామంలో 769 ఓట్లు వచ్చాయి. మా ప్రత్యర్థుల కన్నా లీడ్ వచ్చేసి 342 ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు.
ఆత్మకూరు గ్రామానికి మండలం హెడ్ క్వార్టర్కు దూరంగా ఉన్న గ్రామం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామము 13.5. మరి గ్రామంకు త్రాగునీరు, వీధి లైట్లు, లింక్ రోడ్లు వివిధ గ్రామాలకు ఇటు రంగారావుపేట అనుకోండి, భూషణరావుపేట అనుకోండి, కోనాపూర్ ఇట్లా లింక్ రోడ్లు, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఇలాంటి ప్రజలందరికీ బస్సు సౌకర్యం. ఆర్టీసీ వాళ్ళు వచ్చేసి ఒకప్పుడు 24 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కేజీ సత్రం వద్ద కొండపై వెలిసిన శ్రీ పార్వతీ సమేత సిద్ధేశ్వర స్వామి దర్శనానికి నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ గావించి భక్తులకు స్వామి దర్శనానికి అనుమతించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మళ్ళా ఆయన ఈ పక్క తెస్తాడా? అయినాడా? మెట్పల్లి పట్టణంలో ముందుగానే ఉత్సాహంతో కలకలలాడుతోంది. పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీలు న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా అలంకరణలు చేపట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా మదీనా హోటల్, గోల్డెన్ బేబీ బేకరీలలో 31 డిసెంబర్ సందర్భంగా వినూత్నంగా కేకులు, స్వీట్స్, న్యూ ఇయర్ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్తో పాటు ఆకర్షణీయమైన డెకరేషన్ నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని అన్నారం పల్లవి మోడల్ స్కూల్లో జరుగుతున్నటువంటి 44వ రాష్ట్ర స్థాయి ఉత్సవాలు 3 రోజు కూడా ఉత్సాహంగా కొనసాగాయి. గురువారం రోజున వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజ్ హాజరై క్రీడల నుండి గౌరవ వందనం స్వీకరించి క్రీడాకారులకు పలు సూచనలు అందజేశారు. నేను కూడా మామూలు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి క్రీడాకారుడిగా సిఐ నుండి ఐపీఎస్ ఎదగడానికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉందని, మీరు కూడా ఉపాధ్యాయుల సూచనల మేరకు చదువుల్లో, క్రీడల్లో రాణించాలని కోరారు. అనంతరం రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ప్రదానం చేసి సన్మానం చేసి అభినందించారు. ప్రజల భవిష్యత్తును నిర్మించిన చేయగా మారింది.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో అయ్యప్ప సంకీర్తన చేయడం జరిగింది. గ్రామంలో వాడవాడన అయ్యప్పలు కొవ్వొత్తులతో ర్యాలీ చేయడం జరిగింది. అయ్యప్పలు డాన్సులతో ఊరేగింపుగా ఆనందోత్సవాలతో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. గురుస్వాములు బాల్యకాంతయ్య, గుండా సాయిలు, గొల్లపెల్లి మహేందర్, ఆకుల కుమార్, యనమాల రాజు కార్యక్రమంలో అయ్యప్పలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్ నందు వరంగల్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై ఫైనల్కు చేరిన యాదాద్రి భువనగిరి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా బాయ్స్ టీమ్స్ మరియు నల్గొండ జిల్లా మహబూబాబాద్ జిల్లా గర్ల్స్ టీంను టాస్ వేసి క్రీడలను ప్రారంభించిన వర్ధనపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ మరియు ఎం మనోజ్ గౌడ్. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. 2026 నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఆలయ అధికారులు శాసనసభ్యులను ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూతలపట్టు శాసనసభ్యులు సామాన్య భక్తుల దర్శనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు అన్న ప్రసాదాల ఏర్పాటును పర్యవేక్షించారు. ఆలయ అధికారులు స్వామివారి వరుస దారిలో భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు.